వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను మేక నెదడు ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: మేక నెదడు ఒకటి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర. దాన్ని ఒకసారి మనం క్లాత్లోని ఇలా కట్టేసుకుని ఉడకేసుకోవాలన్నమాట మెదడు. ఇప్పుడు దీన్ని ఉడకేసాం కదా, వేడి నీళ్ళని ఇలా వస్తుంది ఉడకేసింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. ఎలా చేయాలో చెప్తాను. మీకు కావాలంటే ఇలాగా వేపేసుకోవచ్చు. అంటే ఉప్పు కారం అది కాస్త పట్టదు కదా. ఇప్పుడు మనం దాన్ని ఇలాగ పోసుకొని దీన్ని వేపుకుందాం. స్టవ్ వెలిగించి ముగ్గురు పెట్టాను. ముగ్గురు పెట్టాక ఆయిల్ వేసాను. ఇప్పుడు నెదడ అలా ముందుగా వేగనిద్దాం. కలిపేసండి, వేసుకుంటే కలపండి, వేగనివ్వండి. ఒక పక్క వేయండి, ఒక పక్క మళ్ళీ ముందుగా తిరగేసుకోండి. ఇది గాను అన్నమాట, అందుకని మీకు నొరగ వస్తుంది. ఒక రవ్వ పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఒక చిటికెడు జీలకర్ర పొడి, కాస్త గరం మసాలా, కాస్త కారం, సరిపోయినంత రుచికి సాల్ట్, కాస్త రవ్వ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఇవన్నీ వీటికి పట్టాలి, పడితే బాగుంటుంది. గాను నూనె మూడనే నొరగొట్టి వస్తుంది, రాగా పడుతుంది. రెడీ అయిపోయింది, తీసారా? ఇంక స్టవ్ కట్టేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ ఆయిల్ రైస్లో కూడా కలుపుకోవచ్చు మామూలుగా. ఇంకా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది మీరు ఎలాగైనా తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు, పప్పుచారులో తినవచ్చు, సాంబార్లో తినవచ్చు, రసంలో తినవచ్చు, దేంట్లోకైనా బాగుంటుంది. మేక మెదడు వేపుడు మాట ఇది చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు చెప్పాలి. నాకే కాదు, మీరు ఇంకొక నలుగురికి చెప్పాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.